హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు కొలువులు ఛానల్. ఏ గవర్నమెంట్ జాబ్ మిస్ అయినా ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ చేసుకోకండి. కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి, ఎందుకంటే ఇది లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్. మంచి పే స్కేల్ ఉండే జాబ్ అండి ఇది. పర్మనెంట్ ఉద్యోగాలది, సెంట్రల్ బోర్డ్కి సంబంధించింది, గ్రూప్ ఏకి సంబంధించిన, గ్రూప్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. దాదాపు 381 వేకెన్సీస్ తోటి భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. సంవత్సరానికి మనకి 12 లక్షల పే స్కేల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, ఎగ్జామ్స్ కూడా ఏమీ ఉండవు. ఓన్లీ మనకి వెరిఫికేషన్స్ ఉంటాయి అండ్ ఫిజికల్ టెస్ట్, హెల్త్ టెస్ట్ అనేది ఉంటుంది. సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలండి. ఇది మనకి ఆఫ్లైన్ అంటే ఏముండదు. ఇది అప్లికేషన్ అనేది ఎలా అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మీకు అంత మొత్తం అర్థమవుతుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏందనేది మొత్తం మీకు వివరంగా వివరిస్తాను. ఇంకా వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మంచి బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే, ఇండియన్ సిటిజన్ అందరూ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ January 7th నుంచి ఓపెన్ అయింది అప్లికేషన్ చేసుకోవడానికి. February 5th లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ మంత్ 5th లాస్ట్ డేట్ అప్లికేషన్స్కి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇండియన్ ఆర్మీ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించింది ఇది. ఎక్కువ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ అయి ఉండాలి చాలు, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. ఇంకొక విషయం ఏంటంటే, పెళ్లి కాని వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు. అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఈ జాబ్కి అర్హులు. ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి 27 సంవత్సరాల వరకు అని ఇచ్చాడు. లాస్ట్ 18 to 27 years అని ఇచ్చాడు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్టోబర్లో ట్రైనింగ్ ఉంటుందని మెన్షన్ చేశాడు మనకి ఇక్కడ. అంతకంటే ముందు మన సెలెక్షన్స్ అవుతుంది. సెలెక్షన్స్ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇక పే స్కేల్ విషయానికి వస్తే, మనకి ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. పర్మనెంట్ జాబ్ కాబట్టి మనకి ఎటువంటి డోకా లేదు. మంచి లైఫ్ సెటిల్మెంట్ అయ్యే జాబ్, మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన జాబ్ ఇది. ఏ గ్రేడ్ అంటే టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్లోకి ఇది వస్తుందన్నమాట. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్లో ఇది ఒకటి. ఉన్నత స్థాయికి చెందిన గవర్నమెంట్ జాబ్లలో ఇది ఒకటి. గ్రూప్ ఏకి సంబంధించింది కాబట్టి. ఈ పే స్కేల్ విషయంలో బేసిక్గా మనకి 56,000 నుంచి 1,80,000 వరకు దాదాపు చూపించాడు శాలరీ అనేది. కానీ ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకోకుండా చెప్పాడు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి దగ్గర 70,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి. బేసిక్ శాలరీ మంచి పే స్కేల్ వస్తుంది. ఇంకా ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలామంది ఆర్మీ అనగానే బయట బార్డర్లో వర్క్ చేయాలనేది అనుకుంటుంటారు. అలా ఏముండదండి. ఇది ఆఫీసర్ స్థాయి వర్క్ కాబట్టి చక్కగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే క్యాండిడేట్ ఎలిజిబిలిటీని బట్టి మనకి పోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్ఎస్సి ఈ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇది ఎస్ఎస్సి, నాన్ టెక్ అండ్ నాన్ యూపీఎస్సి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్ అండి. అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అందరూ. 27 years ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఇక్కడ వేకెన్సీస్ అనేది ఒక్కొక్క కేటగిరీలో ఇన్ని అని అంటే మెన్షన్ చేశాడు. కంప్యూటర్కి సంబంధించినవి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ సంబంధించినవి 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సంబంధించినవి 64 ఉన్నాయి. మెకానికల్కి సంబంధించినవి 101 ఉన్నాయి. ఇంకా వివిధ భాగాల్లో ఇతరులకు సంబంధించినవి ఒక 17 ఉన్నాయి. ఉమెన్స్కి సంబంధించిన కేటగిరీలో కూడా ఒక 20 దాకా ఉన్నాయండి.
ఇంకా ఉన్నాయి మినిమం ఒక 381 పోస్టులు అయితే ఉన్నాయి. 381 పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం. సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి. మీరు వెనకడుగు వేయకండి, అప్లై చేసుకోండి అర్హులైన వాళ్ళందరూ. ఒకవేళ మీకు అర్హత లేకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆధారంగా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. షార్ట్ లిస్ట్ ద్వారా జరుగుతుంది. అలాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూ చేసుకొని ఎటువంటి రాత పరీక్ష లేకుండా మనకి సెలెక్షన్ చేస్తారు. దానికంటే ముందు మీకు మెడికల్ టెస్ట్ అనేది, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. అది ఈజీగానే ఉంటుంది. అది పాస్ అయితే మనకి జాబ్ వచ్చేసినట్టే. ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ విభాగంలో 49 వీక్స్ మాత్రం మనకి ట్రైనింగ్ ఉంటుందండి. మొత్తం 49 వారాలు ఉంటుంది. ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ విభాగంలో 49 వీక్స్ అనేది మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే సంస్థలో మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదండి, చాలా కష్టం. ఈ బీటెక్ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. మంచి పే స్కేల్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మీరు ఇండియన్ ఆర్మీ అనేది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వకముందే ఆ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేస్తే మీకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులోనే మీకు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది, నోటిఫికేషన్స్ అనేది మొత్తం మీకు మనకి ఎప్పుడు మిగతా ఎగ్జామ్స్కి మనం ఇంతకుముందు ఎలా అప్లికేషన్ పెట్టుకున్నామో అలాగా మీకు అర్థమైపోతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదు మాకు ఇది తెలియదు, మాకు అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవాలని ఒకసారి చెప్పండి అని మీరు కామెంట్ చేస్తే నేను దాని గురించి వివరిస్తానండి. మీ కామెంట్స్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్